నాన్ వెజ్ గాడికి ఇప్పుడిప్పుడే వాడికి తెలుస్తా ఉంది, ఇంకా తెలియాలి వాడికి. ఇక్కడ ఆగిపోకూడదు. ఆ తగ్గిపోయి ఆ సబ్స్క్రైబర్స్ కౌంట్ ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టాడు వాడు అక్కడికే రావాల. వాడు దిగజారి మాట్లాడిన మాటలకి వాడు పాతాళానికి పడిపోవాలి వాడు. అంతవరకు మనం ఫైట్ చేస్తూనే ఉంటాం. ఎంత దూరం అయితే అంత దూరం వెళ్తాము. సో వ్యూస్ వచ్చినా రాకపోయినా డజంట్ మ్యాటర్ అనమాట. ఆ ఎదవని తోటి వేరే వాళ్ళని కంపేర్ చేస్తూ మాట్లాడదాం. సో వీడితో పోల్చుకుంటే ఈ చిల్లర గాడితోటి, ఈ లఫూట్ గాడితోటి పోల్చుకుంటే సో వీళ్ళు ఎంత బెటరు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఎంతో కొంత. ఓకేనా? సో హలో ఆల్, వెల్కమ్ టు వర్షన్. నా పేరు మహేశ్వర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో నాన్ వెజ్ గాడు సో వీటితోటి సైమల్టేనియస్గా సో ఎవరైతే వచ్చారో ఆ రవి తెలుగు ట్రావెలర్ కావచ్చు, ఉమా తెలుగు ట్రావెలర్ గారు కావచ్చు, లేకుంటే సో స్టార్టింగ్ నుంచి అసలు ఫస్ట్ తెలుగులో ట్రావెల్ బ్లాగ్స్ చేసిన రాజారెడ్డి గారు కావచ్చు, తెలుగు ట్రావెలర్ ఆయన అవ్వచ్చు. సో వీళ్ళతో కంపేర్ చేసుకుంటే వీడు ఎంత ఎదవంటే వాళ్ళని తొక్కి వాళ్ళని దారుణంగా హింసించి మాటలతోటి సో వాళ్ళని మానసికంగా వాళ్ళని కృంగదీసి సో వాళ్ళు ఎటు తిరుక్కోలే అంటే లైక్ వీడిలాగా వాళ్ళు చిల్లరగా మాట్లాడలేరు కదా. సో వాళ్ళ ఆ ఒక్క లూప్ హోల్ అడ్డు పెట్టుకొని వీడు ఎంత దారుణానికి అయితే చేశాడో సో దాంతో పాపం వాళ్ళు చాలా డౌన్ అయ్యారు. వీడితో పోల్చుకుంటే వాళ్ళు చాలా బెటర్ చాలా వారికి. ఎందుకంటే మాట్లాడే విధానం కావచ్చు, సిచ్యువేషన్స్ని చూపించే విధానం కావచ్చు, కొన్ని ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసే విధానం కావచ్చు, వీడికంటే చాలా బెటర్. వీడు ప్రతి ప్లేస్కి వెళ్ళేది అమ్మాయిలతో తిరిగాను, అది చేశాను, ఇది చేశాను, నాకు ఒక వైఫ్ ఉంది, నాకు ఒక ప్లేస్లో ఒక వైఫ్ ఉంది, 14 ఏళ్ళ అమ్మాయితోటి నేను ఆట ఆడాను అని చెప్పాడు. పోక్సో చట్టం కింద ఈ నా కొడుకుని లోపల ఏడ్చి తెలుసా, ఆ ఒక్కటి చాలు, ఆ ఒక్క క్లిప్ చాలు ఈయన లోపల వేయడానికి. 14 ఏళ్ళ అమ్మాయితోటి, మైనర్ అమ్మాయితోటి నేను చేశానన్నాడు వీడు. అది చాలు బేసిక్గా ఈయన లోపల వేయడానికి. అసలు నాకు తెలిసి ఇండియన్ గవర్నమెంట్ సుమోటోగా తీసుకోవాలి, ఆ స్టేట్ ఈ స్టేట్ అని కాదు. యాక్చువల్లీ వీరి మీద ఇప్పుడిప్పుడే కేసెస్ ఫైల్ అవుతున్నాయి. బజరంగ్ దళ్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వీటి మీద కేసెస్ ఫైల్ చేస్తున్నారు. అది సరిపోదు బేసిక్గా. వీడికి ఏంటంటే నేను ఇండియాకి రాను అన్న ధైర్యం వీడికి. వీడి ఇండియాలోకి రావట్లే వీడు బేసిక్గా. వీడు ఒక ఫారినర్ లాగా, సో నేను ఒక ఫారెన్ వ్యక్తిలాగా వీడు అన్నీ బయట తిరుగుతున్నాడు. కానీ వీడికి అవసరమైతే వీళ్ళ అమ్మోళ్ళని పిలిపించుకుంటున్నాడు తప్పితే వీడి ఇండియాకి రావట్లా. అంతే, వీడి ఇండియాకి వస్తే ఈయన మూసేస్తారని వీడికి తెలుసు. ఈయన ఎలా అయినా మూసేస్తారు ఇండియాకి వస్తే. వీడి మీద కొంచెం గట్టిగా ఫోకస్ పెడితే, వీడి మీద ఒక లుకౌట్ నోటీస్ జారీ చేస్తే చాలు, వీడి పాస్పోర్ట్ అవి తీసుకొని ఈజీగా ఈయన లోపలేస్తారు. ఓకేనా? అంత దూరం వెళ్తుంది. అసలు ఇంకొంచెం అడుగు ముందుకేసి వీడు ఎక్కడున్నా కానీ, ఏ దేశంలో ఉన్నా కానీ ఈయన అరెస్ట్ చేసి తీసుకొచ్చుకు రావాలి. వీడి దగ్గర ఉండే పాస్పోర్ట్ ఇండియన్ పాస్పోర్టే కదా. సో ఇండియన్ పాస్పోర్టే కాబట్టి ఇది అమెరికన్ పాస్పోర్ట్, వేరే దేశ పాస్పోర్ట్తో వీడే ఉండట్లా. వీడి దగ్గర ఉండేది ఇండియన్ పాస్పోర్టే. సో ఇండియన్ పాస్పోర్ట్తో వీడు అక్కడ వేరే చోట ఉంటున్నాడు కాబట్టి, అండ్ వీరు వేరే ఏ దేశపు సిటిజన్షిప్ వీడికి లేదు కాబట్టి, వీడంతా హంబక్ మాట్లాడుతున్నాడు కాబట్టి, వీడు కొంచెం ఫోకస్ చేస్తే తీసుకురావచ్చు వీడిని ఇండియాకి. సో సమ్వేర్ ఎక్కడో కొంచెం ఇండియన్ గవర్నమెంట్ తీసుకోవాలి. ఎందుకంటే వీడు చాలా దారుణమైన మాటలు మాట్లాడుతున్నాడు వీడు. నార్మల్గా ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడినా కానీ ఇండియాలో అయితే ఇప్పటికి లోపలేస్తారు. ఎందుకంటే వేరే వాళ్ళ మనోభావాలని దెబ్బతీసేలాగా సో ఎవ్వరు మాట్లాడినా కూడా సో చట్టపరమైన శిక్షలు ఉంటాయి డెఫినెట్లీ. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. దాని పరిధి దాటి మాట్లాడితే సో ఉండదు. సో వీడు బేసిక్గా ఆటగాడు అని చెప్పుకొని దాన్ని పాపులర్ చేసుకొని సో చాలా ఇప్పటికీ ఆ మీమ్స్ కూడా ఇంకా పాపులర్ అవుతా ఉన్నాయి. సో అంటే లైక్ వీరు ఆ అమ్మాయిలతోటి అలా చేస్తే ఆ వల్గారిటీని దాన్ని మీమ్స్ కింద వాడుతున్నారు. సో దాన్ని మీమ్స్ కింద వాడుతున్నారు, దాన్ని పెద్ద వాళ్ళు దాన్ని అడ్రస్ చేస్తూ మాట్లాడుతుంటారు. సో ఇది ప్రాబ్లం అయిపోతుంది అనమాట. సో వీడు ఇంకా దిగజారి మాట్లాడుతూ ఉంటాడు. సో ఆ దిగజారేటప్పుడు వీడు ఎంతవరకు దిగజారుతున్నాడు అని తెలియక వీడు హిందూ ధర్మాల గురించి, దేవతల గురించి, అసలు వీడికి తెలిసిన రామాయణం ఏంది, వీడికి తెలిసిన మహాభారతం ఏంది, వీడు ఎంత లుచ్చాగాడంటే చెప్తా చూడండి. సడన్గా గరికపాటి నరసింహారావు గారి జోలికి ఎందుకు వెళ్తున్నాడు వీడంటే, వీడు ఒక సోదిగాడు, సొల్లుగాడు, మహాభారతం చెప్తున్నాడు వీడు ఇంకొక ఛానల్లో. దానికి వ్యూస్ రావట్లా. వీడు ఎవరినైనా కానీ ఏదైనా తిడితే సో ఒక పేరు పెట్టుకొని తిడితే వీడికి వ్యూస్ వస్తాయి. అదే కానీ వీడు ఏదైనా వేరేది చెప్తే వీడికి వ్యూస్ రావు. సో వీడు మహాభారతం గురించి చాలా వీడియోస్ చేశారు, దానికి వ్యూస్ రాలా. ఎందుకంటే వీడు చెప్పేదంటే సొల్లు ఉంటుంది కాబట్టి. సో వీడికి నచ్చింది, వీడికి తెలిసింది, వీడు ఏదో అనుకున్నది, వీడు ఫీల్ అయింది అక్కడ మహాభారతం చెప్తూ ఉంటారు. సో ఎవరైతే యాక్చువల్గా మహాభారతం గురించి, రామాయణం గురించి, ఇతిహాసాల గురించి ఎవరైతే మాట్లాడుతుంటారో అలాంటి వాళ్ళని ప్రైమ్ టార్గెట్గా పెట్టుకుంటాడు వీడు.
వీడి మోడల్స్ ఆపరండానే ఇలా ఉంటుంది. సో వీడు ఎప్పుడైతే ట్రావెలర్గా స్టార్ట్ అయినప్పుడు వీడికంటే మంచి ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో ఉమా తెలుగు ట్రావెలర్, యాక్చువల్గా అదేంటి ఉమా తెలుగు ట్రావెలర్ అనే పర్సన్, సో తనకు మంచిగా, సో తనకి నీట్గా, తనకి ఏదైతే డీసెంట్ లాంగ్వేజ్తో తను మాట్లాడుతున్నాడో, సో ఆ డీసెంట్ లాంగ్వేజ్తో తను మాట్లాడుతూ ఆఫ్రికాలో తను చాలా రోజులు అక్కడ ఉండి ఆఫ్రికా వాళ్ళతోటి అది కష్టపడి అదంతా కష్టపడుకొని అతను ఒక స్థాయికి వచ్చాడు అతను. సో కేవలం అతను ఒక స్థాయికి వచ్చిన తర్వాత వీడు అక్కడికి వెళ్తుంటే వీడితో మాకెందుకు అని చెప్పి ఆ ఉమా తెలుగు ట్రావెలర్ అన్న వ్యక్తి నేను బ్లాక్ చేస్తే వీడికి అంత కన్వీనియంట్గా మార్చుకొని అతని గురించి, వాళ్ళ అమ్మగారి గురించి, వాళ్ళ కొత్తగా పెళ్ళైతే వాళ్ళ భార్య గురించి ఎంత నీచంగా మాట్లాడాడంటే దాని మీద కొన్ని లక్షలు సంపాదించుకున్నాడు. దానివల్ల వీళ్ళు హైలైట్ అయ్యాడు. వీడు చాలాసార్లు చెప్తుంటాడు నేను అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను అని. వీడు చేసే కంటెంట్ కంటే వీడు తిట్లు, వీడు కాంట్రవర్సీ వీడియోలకి వీడు ఎక్కువ హైలైట్ అయ్యాడు బేసిక్గా. అలా చేశాడా రోజు? అలా చేస్తూ పాపం ఎంత దారుణంగా అంటే వీడు చెప్పే సొల్లు మాటలు ఉంటాయి. నేను ఆ అమ్మాయి వేసాను, ఈ అమ్మాయిని వేసాను, ఆ అమ్మాయితో పడుకున్నాను, ఈ అమ్మాయితో పడుకున్నాడు, అమ్మాయిల అర్ధనగ్న ఫోటోలు లేకుండా వీడికి అసలు వ్యూసే రావు. వీడు ఆయన్ని నువ్వు బాలయ్య కృష్ణ గారికి హ్యాపీ బర్త్డే బాలయ్య గారు అది చెప్పించి తెలుగులో బాలకృష్ణ గారి డైలాగులు చెప్పించి నువ్వు పాపులర్ అయ్యావని చెప్పి ఆ ఒక్కటి పెట్టుకొని అతను పాపం చాలా కంటెంట్ ఇచ్చాడు తర్వాత. సో ఆఫ్రికాలో ఉండే ఆ తెగల గురించి, వాళ్ళ జీవన విధానం గురించి, సో మొత్తం వాళ్ళ ఆచార వ్యవహారాల గురించి అన్నీ చూపించాడు. అవన్నీ కాకుండా ఇది ఒక్కటి పెట్టుకున్నాడు. ఇంకొకటి అతను మంచిగా మాట్లాడుతుంటాడు, వీడు ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతుంటాడు. అతను మంచిగా మాట్లాడుతూ కొన్ని చోట్ల కుక్క గారు సంథింగ్ ఏదో అన్నారు, కుక్క గారు చెట్టు గారు ఏదో కొన్ని ఫ్లోలో ఇంకొంచెం ఓవర్గా ఆయన ఒక 2-3 మాటలు అన్నాడు. దాన్ని పట్టుకొని సో కుక్క గారు అంటున్నాడు, చూసావా ఎంత డ్రామా చేస్తున్నాడు, ఎంత డ్రామాటిక్గా మాట్లాడుతున్నాడో అది ఇది అని చెప్పి అతన్ని నానా తిట్లు తిట్టి, సో కన్వీనియంట్గా వీడికి ఎంత కన్వీనియంట్గా మాట్లాడో అంత కన్వీనియంట్గా. సో వీడు ఆ కన్వీనియంట్గా మాట్లాడేటప్పుడు వీడు ఎంత ఎడ్జ్కైనా వెళ్తాడు తెలుసా, ఎంత ఎడ్జ్కైనా వెళ్ళి వీడు తిడతాడు. ఎదుటి వాళ్ళు తిట్టలేరు కదా, ఎదుటి వాళ్ళు తిడితే వీడు మళ్ళీ వాళ్ళని తిడతాడు. సో పొరపాటున ఆ ఉమా తెలుగు ట్రావెలర్కి ఎవరో సపోర్ట్ చేస్తా అని చెప్పి ఆ టైంలో చిన్న వాళ్ళు వస్తే కూడా వాళ్ళకి ఇన్స్టాలో మెసేజ్లు చేసి మరి వీడు బెదిరించాడు. నీ జోలికి వస్తే నువ్వు చచ్చిపోతావు, నువ్వు రక్తం కక్కుకుంటావు, అలాగా మాట్లాడతావు, నీ చెవులోంచి రక్తం వచ్చుద్ది, ఆ రేంజ్ వీడు బెదిరించాడు. చాలా మంది యూట్యూబర్లు బెదిరించాడు. వీడి ట్రాప్లో ఆ టైంలో చాలా మంది పడ్డారు వీడి ట్రాప్లో. సో దాని తర్వాత రవి తెలుగు ట్రావెలర్, సో అఫ్కోర్స్ ఆయన పెద్ద ట్రావెలరు అంటే లైక్ ఆయన చాలా దేశాలు అప్పటికే తిరిగేస్తున్నాడు కూడా. సో చాలా దేశాలు తిరిగేస్తున్నాడు. ఆయనకు అమెరికన్ పాస్పోర్ట్ ఉంది. సో ఆయన అమెరికన్ సిటిజన్, చాలా ఏళ్ళ నుంచి అమెరికాలో ఉంటున్నాడు ఆయన. సో చాలా దేశాలు తిరిగేశాడు ఆయన. ఏంటి ఈ వ్లాగ్స్ ఇవన్నీ పెట్టక ముందే ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయకుండా తిరిగేశాడు. సరే అందరూ పెట్టారు, మనం కూడా చాలా తిరిగాం కదా, మన దగ్గర ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా అని చెప్పి సో ఆయన ఇంకొంచెం బెటర్గా లగ్జరియస్గా, ఎందుకంటే ఆయన కొంచెం మంచి ఎంప్లాయీ, సో కొంచెం డీసెంట్గా మాట్లాడతాడు బెటర్గా. ఇప్పుడు మన లాంగ్వేజ్ అనేది ఎంటర్టైన్ చేసేదానికి ఓకే. ఇప్పుడు అన్వేష్ కొన్ని చోట్ల ఎంటర్టైన్ చేస్తాడు, కొన్ని చోట్ల మంచిగా చూపెడతారు, ఇవన్నీ పక్కన పెడితే వల్గర్ లాంగ్వేజ్ ఎక్కువ ఉంటుంది. ఆ వల్గర్ లాంగ్వేజ్ మనం సపోర్ట్ చేస్తూ మనం ఎంకరేజ్ చేసేసరికి ఇప్పుడు అతను మనుషుల మీదకి ద్వారా వెళ్ళేసి దేవుళ్ళ దాకా వచ్చాడు, హిందూ ధర్మం దాకా వచ్చాడు. సో ఇక్కడైనా కానీ వాడిని ఆపకపోతే ఇంకా ముందుకెళ్తాడు, ఇంకా ముందుకెళ్ళి ఏదైనా చేస్తాడు. సో ఇప్పటికే ఆ ఎఫెక్ట్ పడుతుంది వాడికి, కాళ్ళ బేరానికి వస్తున్నాడు, సారీలు చెప్తున్నాడు, సరిపోదు. ఆయన తీసుకొచ్చి అరెస్ట్ చేసిన దాకా ఒప్పుకునేదే లేదు. ఆయన అరెస్ట్ చేయాలి, ఆయన లోపల వేయాలి. ఎందుకంటే ఆడు చాలాసార్లు అన్నాడు, మా రవి తెలుగు ట్రావెలర్ని పాకిస్తాన్కి వెళ్తే నువ్వు పాకిస్తాన్ అదేనే. వీడు చూపించిన పాకిస్తాన్కి రవి గారు చూపించిన పాకిస్తాన్కి చాలా తేడా ఉంది. ఆయన పాకిస్తాన్లో కోర్ ఏరియాస్ చూపించాడు ఆయన, ఎందుకంటే ఆయనకు అమెరికన్ పాస్పోర్ట్ ఉంది. చాలా ధైర్యంగా ఆయన పాకిస్తాన్లో చాలా ఎవ్వరూ టచ్ చేయలేని ఏరియాస్ని, అది జస్ట్ పాకిస్తాన్లోకి అడుగుపెట్టి నేను పాకిస్తాన్లోకి అడుగుపెట్టానని చెప్పి ఆ జెండాని ప్లేస్ చేసుకుంటుంటారు కొంతమంది ట్రావెలర్స్. వాళ్ళ దాంట్లో ఒక జస్ట్ ప్లేస్ దాకా వెళ్ళేసి వస్తుంటారు. అలా కాకుండా ఆయన దాన్ని దాటి సో పాకిస్తాన్లో చాలా కోర్ ఏరియాస్ని తిరిగాడు ఆయన. సో అది తిరిగేసరికి వీడు తిరగలేకపోతుండేసరికి ఇండియన్ పాస్పోర్ట్ వీడి వల్ల కాదు అలా తిరగటం. సో ఆయన మీదకి ఏదో ఒకటి తీసుకురావాలి, ఆయన్ని ఏదో ఒకటి అనాలి. సో అందుకని చెప్పి ఆయన ఘోరంగా నీచంగా దారుణంగా మాట్లాడాడు. ఆయన్ని వ్యూస్ వస్తున్నాయి కాబట్టి ఆయనకి. అదే రాజారెడ్డి తెలుగు ట్రావెలర్ నేమ్ అండి పాపం, ఎందుకంటే ఆయనకి వ్యూస్ ఎక్కువ రావు. సో ఆయనకి వ్యూస్ ఎక్కువ రావు కాబట్టి ఆయన మీదుగా వీళ్ళిద్దరి మీద బుల్లెట్లో వర్షం కురిపిస్తాడు, వీళ్ళిద్దరి మీద బాణాలు వేస్తుంటాడు వాడు. ఆయన అడ్డు పెట్టుకొని పాపం ఆయన మంచోడు, ఆయనకి వ్యూస్ రావట్లేదు, వీళ్ళకి చూడండి అడ్డమైన వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయని. వీడు చెప్పే సోది కంటెంట్ కంటే వీళ్ళిద్దరు చాలా బెటర్ కంటెంట్ ఇస్తుంటారు. ఈయన దగ్గర మోర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆయన దగ్గర చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ వాడు మళ్ళీ వీళ్ళిద్దరిని మాట్లాడుతుంటాడు. వాడు చిల్లర డబ్బులు అడుక్కున్నాడా లేదా,
వాడు కూడా ఏదైతే ఆ ట్రిప్ ఉందో, సో ఆ ట్రిప్కి ఎవరెస్ట్ దానికో సంథింగ్ దేనికో వాడికి డబ్బులు అడుక్కున్నాడు, అంటార్క్టికా ట్రిప్కి అనుకుంటా. అఫ్కోర్స్ చేశాడు, వాడు డబ్బులు అడుక్కున్నాడు లేదా? సో ఉమా తెలుగు ట్రావెలర్ డబ్బులు అడుక్కుంటే హర్ట్ అయ్యాడు. సో నాకు కళ్ళు కనిపించట్లేదు సంథింగ్ ఏదో ఈయన చెప్తే ఈయన కొంచెం కొన్ని మాటలు ఈయన ట్రోల్ ఉంటాయి. ఆ ట్రోల్ మాటల్స్ని పట్టుకొని వాడు రెచ్చిపోతూ ఉంటాడు. సో వాడు అడుక్కున్న డబ్బులు, ఆ డబ్బులు కూడా లెక్క చెప్పాడా? చెప్పాలా? వీళ్ళని మాత్రం లెక్క అడుగుతుంటారు, ప్రతిదానికి లెక్క అడుగుతుంటాడు. వాడు లెక్క చెప్పాడా? చెప్పడు వాడు లెక్క. వాడు అన్ని కోట్లు సంపాదించాడు, డబ్బులు ఎవరికైనా ఒక రూపాయి ఎక్కడైనా ఇచ్చాడు వాడు? సో ఎవరికి ఇవ్వడు వాడు. సో దేనికి ఖర్చు పెట్టాడు వాడు? ఇండియాకి రాడు వాడు, ఎందుకంటే ఇండియాకి వస్తే లోపల వేస్తారు. ఇండియా మీదకి వస్తే వాడి మీద చాలా కేసెస్ ఉన్నాయి. ప్రతి ఒక్క ట్రావెలర్ని తిడుతుంటారు ఏదో ఒక దాని మీద, బిఎస్వైని. సో ఆ అబ్బాయికి చేసిన తప్పులు చాలా ఉన్నాయిలేండి బిఎస్వైవి, బట్ ఎక్స్టెండ్కి అంటే ఆ తప్పుల్ని అడ్డు పెట్టుకొని ఎక్స్టెండ్కి వెళ్ళి మాట్లాడుతుంటాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టినా, వాళ్ళ అమ్మగారిని తిట్టినా కూడా సో తప్పే లేదు అన్న రేంజ్కి ఆడియన్స్ని, చూస్తున్న వ్యూయర్స్ని, సో పబ్లిక్ని మ్యానిపులేట్ చేస్తుంటాడు వీడు. సో అలా చేసే రవి తెలుగు ట్రావెలర్ అనే వ్యక్తి జై పాకిస్తాన్ ఒక ట్యాగ్ నార్మల్గా వాడినందుకు, ఎంఎన్సీలో చేరినందుకు, ఎంసీఎన్ కంపెనీస్లో చేరినందుకు, ఏంది యూట్యూబ్ వాళ్ళ ఛానల్ని ఎంసీఎన్లో పెట్టినందుకు, సో అంటే లైక్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు కొంచెం వ్యూస్ ఎక్కువ వచ్చేలాగా చేస్తారు. దానికోసం అని చెప్పి ఎన్ని వీడియోస్ చేస్తారు తెలుసా ఆయనకి అగేనెస్ట్గా, ఎన్ని చేసి ఎన్ని బూతులు తిట్టి, మీ ఇంట్లో మీ ఆవిడ ఉంది కదా తీసుకెళ్ళి అక్కడ పెట్టు ఇక్కడ పెట్టు, వాళ్ళ కూతుర్ని 16 ఏళ్ళు 14 ఏళ్ళ అమ్మాయిని దారుణంగా మాట్లాడి కట్ చేస్తే వీడు కూడా ఎంసీఎల్లో చేరాడు. దాని తర్వాత ఎంసీలో చేరడం పెద్దది ఏం కాదని చెప్పి వీడు మళ్ళీ మాట్లాడతాడు. వీడికి కంటెంట్ కోసం ఏదైనా చేస్తాడు. అదే రవి తెలుగు ట్రావెలర్ని అడుక్కొని టికెట్లు చేయించుకున్నాడు వీడు. ఆయనతో అవసరం అయిపోయింది, ఆయనకి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, వీడికి తక్కువ వస్తున్నాయి, వీడు కంటెంట్ చేసుకుంటాడు ప్రతిసారి. అంటే లాస్ట్ టైం కూడా అంతే, బెట్టింగ్ యాప్స్ మీద కంటెంట్ చేసుకున్నాడు, హ్యాపీగా చేసుకున్నాడు కంటెంట్. నేను అనేది ఏంటంటే, సో వాడు జెన్యున్గా ఏది చేయడు వాడికి అవసరమైనప్పుడు మాత్రమే వాడు చేస్తుంటాడు. ఇప్పుడు కూడా సేమ్ అంతే, మహాభారతం అవి చెప్తుంటాడు. గరికపాటి నరసింహారావు గారిని తీసుకొచ్చారు అనవసరంగా. అప్పుడెప్పుడు ఆయన ఒక మాట ఏదో అన్నాడని చెప్పి ఆ మాటని ఇప్పుడు తీసుకొచ్చి ఆయన గురించి చాలా నీచంగా దారుణంగా మాట్లాడుతుంటాడు. ఆయన మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు? ఆయన మహాభారతం గురించి మాట్లాడుతుంటాడు. ఆయన మనకి చెప్పేది నేనే గొప్పగా చెప్తాను అని చెప్పి. అసలు ఇండియా లాంటి ఒక దేశం, ఇండియాని ఒక దారుణంగా మాట్లాడుతూ ఇండియాని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడుతున్నాడు. సిగ్గుండాలి ఇంకా ఇండియన్స్గా మనం ఇంకా ఫాలో అవుతున్నాం అంటే. దానికి ఇప్పటికీ అసలు 20 లక్షలు ఇంకా ఉన్నారు వాడు దాంట్లో. ఈ పాటికి తగ్గిపోవాలా చాలా మంది. ఎందుకు తగ్గట్లేదో నాకు అర్థం కావట్లేదు, ఇంకా వాళ్ళు ఎందుకు ఫాలో అవుతున్నారు. వాడిచ్చే కంటెంట్ ఏం నచ్చుద్దో, వాడు మోడస్ ఆపరెండా చూసుకుంటా వస్తేనే వాడు వేరే వాళ్ళని టార్గెట్ చేస్తూ వాడు బతుకుతుంటాడు. వాడి బతుకు పేడ పురుగు బతుకు లాంటిది. వాడు వేరే వాళ్ళ మీద పడి బతకాల్సిందే వాడు. పోనీ జెన్యున్గా అంటే నిజంగా వాళ్ళు తప్పు చేశారంటే వాళ్ళకంటే 100 రెట్లు తప్పులు వీడు చేస్తుంటాడు. కాకపోతే వాళ్ళ చిన్న తప్పుల్ని కూడా పెద్ద తప్పులుగా చూపెట్టి దానికి వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి వాడిలో ఉన్న కోపాన్ని మొత్తం తీర్చుకుంటా ఉంటారు. దానికి మెజారిటీ ఆడియన్స్ సపోర్ట్ చేశారు మొన్నటి వరకు. అది చాలా తప్పు అంటారు నేను. వీడిని ఇంకా వదిలేస్తే, సో వీడు యూట్యూబర్స్ దగ్గర నుంచి, పొలిటీషియన్స్ దగ్గర నుంచి, సినిమా హీరోస్ దగ్గర నుంచి ఇప్పుడు దేవుళ్ళ దాకా వచ్చాడు. వీడు ఇంకా ముందుకు వెళ్తాడు, ఇంకా ఘోరంగా మాట్లాడు. ఇప్పుడు సీతాదేవికి ద్రౌపదిని కూడా రేప్ చేశారు, వాళ్ళు జీన్స్ షర్ట్లు వేసుకున్నారు, అయినా కానీ వాళ్ళని రేప్ చేశారు అనే దాకా వచ్చాడు. వీడికి తెలిసిన ముష్టి నీచమైన మైండ్ సెట్ వాడికి ఏమీ తెలియదు, అయినా కానీ వాడు దాన్ని కన్వీనియంట్గా మాట్లాడుతుంటాడు అనమాట. సో దానికి ఒక సెక్టార్ ఆడియన్స్ దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి వాడు ఇంత దూరం వచ్చాడు. నేను అదే అంటుంది, వాడిని ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు కానీ లేదా ఇండియన్ గవర్నమెంట్ కానీ సుమోటోగా తీసుకొని వాడిని అరెస్ట్ చేయాలి. వాడిని ఇండియాకి తీసుకొచ్చి వాడిని ప్రాసిక్యూట్ చేయాలి. వాడు ప్రాసిక్యూషన్ చేస్తేనే, లేకుంటే చాలా దారుణం. అలాంటి వాళ్ళకి గుణపాఠం చెప్తే ఇంకొకరు ఎవరు మాట్లాడరు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడతారు. హిందూ ధర్మం గురించి నీచంగా మాట్లాడే ఎవరికైనా కానీ, అది హిందూ ధర్మం అనే కాదు, ఏ ధర్మం గురించి అయినా కానీ నీచంగా మాట్లాడే వాళ్ళకి ఇదొకటి కావాలి ఖచ్చితంగా. వీడికి మరీ ఎక్కువగా కావాలి, ఎందుకంటే వీడు హిందూ ధర్మం అనే కాదు, ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడాడు. సో ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుంటూ వేరే వాళ్ళని తిడుతూ మాట్లాడాడు వీడు. సో వీడిని ఖచ్చితంగా ఇండియాకి తీసుకురావాలా. సో దాన్ని సుమోటోగా తీసుకోవాలా, గవర్నమెంట్ అరెస్ట్ చేయాలి వాడిని. సో వాడు ఇండియన్ పాస్పోర్ట్తోనే తిరుగుతున్నాడు, వాడిని ఈజీగా పట్టుకోవచ్చు. వాడికి ఏం వేరే పాస్పోర్ట్ లేదు వాడికి, బేసిక్గా వాడు ఇండియన్ పాస్పోర్ట్తోనే ఉంటున్నాడు. సో వాడు ఇండియన్ పాస్పోర్ట్ మీద ఉన్నాడు కాబట్టి ఆయన తీసుకురావచ్చు ఎక్కడికైనా, ఏ దేశంలో అయినా కొంచెం గట్టిగా పెడితే. సో ఎందుకు వాడిని వదిలేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు కానీ గవర్నమెంట్. సో కొంతమంది పోలీసులు కూడా వాడిని లైవ్లోకి తీసుకొచ్చి ఎంకరేజింగ్గా మాట్లాడుతున్నారు. అది కొంచెం బాధాకరంగా ఉంది. అవి ఒక్కటి చాలా బాధాకరంగా అనిపించింది. కానీ దాన్ని దాటి వాడిని తీసుకురావాలి ఇప్పటికైనా కానీ. సో నాకు తెలిసి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కొంచెం గట్టిగా ఫోకస్ పెడితే, సో గవర్నమెంట్ మీద కొంచెం ఒత్తిడి తీసుకొస్తే, సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావాలి.
సో తీసుకొస్తే ఖచ్చితంగా ఆయన తీసుకురావచ్చు లోపలికి, ఇండియాకి తీసుకురావచ్చు వాడిని. ఇండియాకి తీసుకొస్తే వాడికి ఉంటుంది, మామూలు కూడా ఉండకూడదు వాడికి. ఆ పోలీస్ ట్రీట్మెంట్ నడి రోడ్లో వాడిని కొట్టాలి, గుడ్డలు తీసుకొట్టాలి వాడిని నడి రోడ్లో. అప్పుడు కానీ అలాంటి వాళ్ళకి బుద్ధి రాదు. అలాంటి వాళ్ళని చూసి వేరే వాళ్ళు మాట్లాడరు. చాలామంది ఎవరైతే యంగ్ ట్రావెలర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఈ సెక్చువల్ కంటెంట్ మీద వెళ్తున్నారు. వాళ్ళు చాలామంది అదిగో నేను ఆ పిల్లని చూపించాను, ఆ అమ్మాయిలు సో ఎక్కడైనా కొంచెం అలాంటివి చూపిస్తుంటారు. నాకు అక్కడ ఒక అమ్మాయిని పెట్టుకున్నాను, ఇక్కడ ఒక అమ్మాయిని పెట్టుకున్నాను, ఈ దేశంలో నాకు ఒక అమ్మాయి ఉంది. సేమ్ వాడిచ్చిన కంటెంటే అది వైరల్ అవుతుంది కదా అని చెప్పి సేమ్ కంటెంట్ కొత్తగా వచ్చే చిన్న చిన్న ట్రావెలర్స్, సో యంగ్ ట్రావెలర్స్ వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. నిజమైన ట్రావెల్ వాళ్ళు చేయట్లా. బేసిక్గా నిజమైన ట్రావెల్ చేసే వాళ్ళు పాపం వాళ్ళు కష్టపడుతున్నారు. వాడి రూట్లోకి చాలామంది వెళ్తున్నారు. అది చాలా ప్రమాదకరం. పోయే కొద్దీ ట్రావెలర్ కంటెంట్ కాస్త సెక్షువల్ కంటెంట్గా మారిపోతుంటుంది. ఇదే ట్రావెలర్ కంటెంట్ అని అనుకునే దానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అలా ఎదిగి సో మనం ఏంటంటే ఆ ట్రాప్లో కూడా మనం కూడా దేశాన్ని చేరుతాము, మనం కూడా హైలైట్ అవుతాము, మనం కూడా వేరే దేశంలో ఎక్కడో ఒక చోట ఉందాము, మనం కూడా దేశాన్ని ధర్మాన్ని తిట్టుకుంటూ ఉందాం, మనం కూడా ఏదో కాంట్రవర్షియల్ మాటలు మాట్లాడదాం, మనకి సబ్స్క్రిప్షన్స్ వస్తాయి, మనకి వ్యూవర్షిప్ వచ్చుద్ది, మనకి రెవెన్యూ వచ్చుద్ది, సో మనకేం సంబంధం అని అనుకునే మెంటల్ స్టేటస్కి వెళ్ళిపోతున్నారు చాలామంది. కొత్తగా వచ్చే వాళ్ళు కూడా వాడిని చూసుకొని వాడిని ఇన్స్పిరేషన్గా తీసుకొని, సో అలాంటి వాళ్ళందరికీ చెక్ పెట్టాలంటే వాడిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే వాడు వేరే వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడంటే వాడికి అడ్డొచ్చే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తుంటారు. అలాగే ఇప్పుడు గరికపాటి గారిని, ఇప్పుడు శివాజీ అన్నని తీసుకొచ్చుకొని, శివాజీ అన్నది ఏముండదు పాపం. శివాజీ అన్న వీడి గురించి చాలా మంచిగా చెప్పాడు. అయినా కానీ ఆ శివాజీ గురించి అఫ్కోర్స్ ఆయన మాట్లాడిన దాంట్లో తప్పులు ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, శివాజీ గారిని మొత్తం కంప్లీట్గా సమర్థించట్లేదు. శివాజీ గారు మాట్లాడిన దాంట్లో చాలా తప్పులు ఉన్నాయి. బట్ అయినా కానీ శివాజీ గారు అమ్మగారు ఏం చేశారు అది కదా. సో వీడు ఇష్టం వచ్చి మాట్లాడతాడు. జనాల్లో కొద్దిపాటి నెగిటివ్ వచ్చిందంటే చాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి వీళ్ళు సాటిస్ఫై అవుతుంటారు అనమాట. ఇప్పుడు వీళ్ళ అమ్మగారి గురించి మాట్లాడడం మనకి ఎంతసేపు, ఈయన ఆ పదం మాట్లాడి తిరిగితే ఇంకా ఇక్కడున్న తెలుగు వాళ్ళు కానీ లేదా హిందూస్ కానీ ఇండియా ఇంకా చాలామంది సాటిస్ఫై అవుతారు. బలి తిట్టావన్నా అని అంటారు చాలామంది. సంస్కారం అంటూ వస్తుంది కదా మనకి, నా కొడుకు ఆ సంస్కారం లేదనమాట. అందుకనే వాడికి బుద్ధి చెప్పాలి, ఆయన అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా. ఇండియన్ గవర్నమెంట్ సుమోటోగా తీసుకోవాలి దీన్ని. తీసుకుంటేనే ఇలాంటి వాళ్ళని నోరు నొక్కితేనే సో వేరే వాళ్ళు ఇలా మాటలు మాట్లాడడానికి భయపడతారు. లేకుంటే ప్రతి ఒక్క నా కొడుకు కూడా యూట్యూబ్లో కొన్ని వేల సబ్స్క్రైబర్లు వస్తే చాలా హిందూ ధర్మం గురించి ఈజీగా మాట్లాడేస్తున్నారు, హిందూ ధర్మాన్ని తప్పుపడుతూ మాట్లాడుతున్నారు. సో వేరే మతస్థులు కానీ లేదా వేరే మతానికి చెందిన ప్రవక్తలు కానీ, సో ఆ పాస్టర్స్ కానీ లేకుంటే ఇంకొకరు కానీ వాళ్ళే చాలా తక్కువ మాట్లాడుతున్నారు. మన హిందూ ధర్మం గురించి వాళ్ళే తప్పుగా మాట్లాడట్లేదు. సో హిందువులుగా ఉండి సో సూడో సెక్యులరిస్ట్ అనే ఒక పదాన్ని అడ్డు పెట్టుకొని, ఒక ట్యాగ్ని అడ్డు పెట్టుకొని మన మతాన్ని మనమే కించపరుచుకుంటూ మాట్లాడుతున్నాం. వేరే మతం వాళ్ళు ఒక మతాన్ని కించపరచడం అనేది చాలా తక్కువ, వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. మన మతాన్ని మనమే కించపరుచుకునే వాళ్ళు మనలోనే ఎక్కువ ఉన్నారనమాట. అదే ప్రాబ్లం అయిపోతుంది ఇక్కడ, అది ప్రాబ్లం అయిపోతుంది. అలాంటి ఎదవలందరికీ బుద్ధి చెప్పాలి, జరగాలి కూడా. అండ్ కర్మ ఎవరిని వదిలిపెట్టదు. సో ధర్మం గురించి తప్పుగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని నేల నాకిచ్చేస్తుంది. ఓకేనా, వీడికి కూడా ఏదో ఒక రోజు నేల నాకిచ్చేస్తుంది, ధర్మం ఖచ్చితంగా నాకిచ్చేస్తుంది. ఆ విషయం నాకు గట్టిగా చెప్తున్నా. ఇప్పుడు నేను చాలా చూసున్నాము, అవన్నీ అప్రస్తుతం ఇప్పుడు చెప్పడం అవన్నీ. బట్ నేల నాకిచ్చేయడం ఖాయం. ఇన్ని కూడా ధర్మం గురించి, దేవతల గురించి, దేవుళ్ళ గురించి తప్పుగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని కర్మ అస్సలు వదిలిపెట్టదు. ఎవరైనా వదిలిపెట్టచ్చేమో కానీ కర్మ వదిలిపెట్టదు. నా కొడుకును కూడా వదిలిపెట్టదు కర్మ. అది. జై హింద్.